Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. టెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనకు ఆల్రెడీ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. నేమ్స్, ట్రిమ్, ప్రాపర్, అప్పర్, లోవర్, లెన్, అలాగే లెఫ్ట్, రైట్, మిడ్, కాంకాటినేట్, ఫైండ్, సర్చ్, రీప్లేస్, సబ్స్టిట్యూట్, ఇలా మనకి ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ చాలా అనేవి మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, మరి టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనం ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేసింది? మన దగ్గర కొన్ని డమ్మీ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేమ్స్ లో సీరియల్ నెంబర్ 1 అని ఉంది, మధ్యలో చాలా స్పేస్ ఉంది. అలాగే ఇక్కడ నేమ్ తీసుకున్నాను, అదే విధంగా ఇక్కడ కొద్దిగా నేమ్ తీసుకున్నాను, అండ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, అదే విధంగా ఇక్కడ మళ్ళీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఎంటీ స్పేసెస్ చాలా ఉన్నాయి. మనం తీసుకున్న సీరియల్ నెంబర్ దగ్గర దాని ముందు మనకి ఇక్కడ ఏముంది, ఎంటీ స్పేస్ చాలా ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా ఎంటీ స్పేసెస్ చాలా ఉన్నాయి, స్పేస్ బార్స్. అండ్ ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కూడా స్పేస్ బార్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. సో ఇలా ప్రతిదాన్ని మనం స్పేసింగ్స్ అనేవి చెక్ చేసుకుంటూ, చాలా అంటే ఎక్కువ స్పేసింగ్స్ తో ఉన్నాయి, ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ స్పేసెస్ ని ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేయాలంటే ఈక్వల్ ట్రిమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ట్రిమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ట్యాబ్ తీసుకోండి. ట్యాబ్ తీసుకున్న తర్వాత మనకున్న టెక్స్ట్ ఫార్మాట్ ఏంటి, ఇదే కదా. సో టెక్స్ట్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్రాకెట్ క్లోజ్ చేయండి, ట్రిమ్. సో ఇప్పుడు ఎంటీ స్పేసెస్ ఏమైనా వచ్చాయా? రాలేదు. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫార్మాట్ లో జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి ఎలా ఉన్నాయి, ఎక్కువ స్పేసెస్ తో ఉన్నాయి. ఆ స్పేసెస్ మొత్తాన్ని ఇక్కడ ఏం చేసింది, ఇది ట్రిమ్ చేసింది. ఓకే, ట్రిమ్ ఉందా లేదా? సో ప్రతిదీ ట్రిమ్ చేశాను. ప్రాపర్ అంటే ఏంటి, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ లో అంటే ఇక్కడ చూడండి, మనం తీసుకుంది ఏంటి, ప్రాపర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. టెక్స్ట్ తీసుకోమంటుంది. టెక్స్ట్ ఏంటి, ఇదే కదా. సో టెక్స్ట్ తీసుకొని ఇలా క్లోజ్ చేశాను బ్రాకెట్ ని. సో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉంటుంది, మిగతా లెటర్స్ అన్ని స్మాల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జస్ట్ జేఎన్యు, ఇదేమో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతా స్మాల్ ఉన్నాయి. కానీ మిగతా ఇక్కడ దాని నెక్స్ట్ లెటర్స్ అన్ని ఎలా ఉన్నాయి, క్యాపిటల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ తీసుకుంటుంది, మిగతా లెటర్స్ అన్ని స్మాల్ తీసుకుంటుంది. మళ్ళీ వర్డ్ స్టార్ట్ అయిన ఫస్ట్ లెటర్ ఏం చేస్తుంది అంటే దీన్ని క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటారు. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఇక్కడ ఏం చేస్తుంది, ట్రిమ్ లో ఎంటీ స్పేసెస్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఈ ప్రాపర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ని క్రియేట్ చేస్తుంది. సో అప్పర్ ఫార్ములా ఏం చేసింది, మొత్తం మనకు తెలిసిన టెక్స్ట్ మొత్తాన్ని ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని అప్పర్ కేస్ లో వస్తాయి. సో అప్పర్ కేస్. అదే లోయర్ కేస్ కావాలి అంటే లోయర్ ఫంక్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నాను, లోయర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. అన్ని లెటర్స్ ఏమవుతున్నాయి, స్మాల్ లెటర్స్ లో వస్తున్నాయి. లెన్ ఫంక్షన్ ఉండిద్ది. సో లెన్ ఫంక్షన్ అంటే మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే మనకి నేమ్, అలాగే సీరియల్ నెంబర్స్, నేమ్, నెంబర్, అలాగే దాని మధ్యలో ఉన్న స్పేసెస్ ను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక న్యూమరికల్ కీస్ ని క్రియేట్ చేసింది. అంటే మనకున్న క్యారెక్టర్స్ యొక్క లెంత్ ని డిజైన్ చేస్తుంది, అంటే ఎన్ని ఉన్నాయో క్యారెక్టర్స్ అనేది చెప్పింది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ మనం తీసుకున్న ఇక్కడ ఉన్న స్పేస్ ని కూడా క్యాలిక్యులేట్ చేసేది. స్పేస్ ని కూడా క్యాలిక్యులేట్ చేసేది లెన్ ఫంక్షన్. ట్రిమ్ ఫంక్షన్, ప్రాపర్ ఫంక్షన్, అప్పర్ ఫంక్షన్, లోయర్ ఫంక్షన్, అలాగే లెన్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఏంటంటే లెఫ్ట్. సపోజ్ నా దగ్గర ఇక్కడ నేను ఒక నేమ్ తీసుకున్నాను, మల్టీమీడియా అండ్ యానిమేషన్ తీసుకున్నాను. సో మల్టీమీడియా యానిమేషన్ తీసుకున్నప్పుడు ఓకే, సో ఈ రెండు ఒకటే. మల్టీమీడియా స్పేస్ ఇచ్చి అండ్ సింబల్ కూడా తీసుకున్నాయి ఇక్కడ, మల్టీమీడియా అండ్ యానిమేషన్, అంతే కదా. సో లెఫ్ట్ లో ఈక్వల్ లెఫ్ట్ అనే ఫార్ములా యూజ్ చేశాను. ఈక్వల్ లెఫ్ట్ అనే ఫార్ములా యూజ్ చేశాను. ట్యాబ్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనకున్న లెఫ్ట్ సైడ్ మల్టీమీడియాలో ఎం అనేది మనకి లెఫ్ట్ కదా. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది, ఎం వచ్చింది. సార్ నాకు పర్టికులర్ గా క్యారెక్టర్స్ కావాలి సార్ అంటే J10 టెక్స్ట్ అనేది యాక్టివ్ చేశాను, స్ట్రింగ్ కామా నెంబర్ క్యారెక్టర్స్, నాకు ఒక 5 క్యారెక్టర్స్ కావాలి సార్. సో మల్టీ అంటే ఒక సెల్ లో ఉన్న క్యారెక్టర్స్ ని మనం ఎన్ని క్యారెక్టర్స్ కింద డిఫైన్ చేసి మనం ఇక్కడ
తీసుకోవచ్చు. లైక్ ఒక వర్డ్ లో ఉన్న లెటర్స్ ని మనం క్యారెక్టర్స్ వైజ్ గా ఇన్ని క్యారెక్టర్స్ ని సపరేట్ గా తీసుకోవచ్చు. రైట్ సైడ్ ఏమవుతుంది మనకి ఈక్వల్ రైట్ కమాండ్ తీసుకున్నాను, రైట్ ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్ లెటర్ ఏముంది, ఇక్కడ అండ్ సింబల్ ఉంది. క్లోజ్ చేస్తే ఏమొచ్చింది, అండ్ సింబలే వచ్చింది. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ తీసేసి నేను ఈ ఫంక్షన్ తీసుకున్నా. రైట్ సైడ్ ఏముంది, ఎన్ ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ ఉంది. సో ఎన్ కావాలి అంటే ఎన్, లేదు దాని నుంచి ఒక 5 క్యారెక్టర్స్ కావాలి అంటే NOITA ATION. అదే కదా మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 5 లెటర్స్ క్యారెక్టర్స్ కదా. మరి ఎంత అనేది న్యూమరికల్ వైజ్ గా క్యారెక్టర్ వైజ్ గా ఇస్తే సరిపోతుంది. ఈక్వల్ మిడ్ ఫంక్షన్ ఏం చేసింది, ఇక్కడ మిడ్ ఫంక్షన్ లో దీన్ని సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేశాను. మరి స్టార్ట్ నెంబర్ ఎక్కడి నుంచి కావాలి, నాకు టీ నుంచి స్టార్ట్ అవ్వాలి. మల్టీమీడియాలో టీ నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదా ఎం నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎం. మీడియా మాత్రమే కావాలి, నాకు మీడియా మాత్రమే కావాలి. సో మీడియా కావాలి అంటే సో 1 2 3 4 5 6 6th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, కామా స్టార్ట్ నెంబర్ 6. దాని తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, 1 2 3 4 5 క్యారెక్టర్స్ కావాలి, కామా 5. మీడియా వచ్చిందా, వచ్చింది కదండి. మీడియా స్టార్ట్ క్యారెక్టర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 6వ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 5 5th క్యారెక్టర్ కది ఎండ్ అవ్వాలి. సో స్టార్ట్ నెంబర్ క్యారెక్టర్స్. క్లియర్. కాంకాటినేట్. సో కాంకాటినేట్ ఏం చేసిద్ది, కాంకాటినేట్ ఏం చేసిద్ది అంటే ఇక్కడ మల్టీమీడియా అనేది ఒక సెల్ లో ఉంది, యానిమేషన్ అనేది ఒక సెల్ లో ఉంది. మల్టీమీడియా అనేది ఒక సెల్ లో ఉంది, యానిమేషన్ అనేది ఒక సెల్ లో ఉంది. సో నాకు రెండు కలిపి ఒకే సెల్ లో కావాలి, రెండు కలిపి ఒకే సెల్ లో కావాలి. సో ఈ సెల్ ని కామా మళ్ళీ ఈ సెల్ ని సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ 1 కామా టెక్స్ట్ 2. సో సెలెక్ట్ చేయండి, ఇదంతా ఒకే సెల్ లో ఉంటుంది. కానీ సెలెక్ట్ చేసుకొని ఆ గ్యాప్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మల్టీమీడియా అండ్ ఇక్కడ స్పేస్ నేను మాన్యువల్ గా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ స్పేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ మాన్యువల్ గా ఇచ్చాను నేను. సో ఇలా మాన్యువల్ గా కాకుండా నాకు ఇక్కడ స్పేస్ కావాలి. ఈ రెండు సెల్స్ ఏమయ్యాయి, అటాచ్ అయ్యాయి. సో ఈక్వల్ కాంకాటినేట్. సో ఇది కామా ఇన్వర్టెడ్ కామాస్, సెకండ్ టెక్స్ట్ కి ఇన్వర్టెడ్ కామాస్, క్లోజ్. ఆ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఏం చేస్తున్నాను, స్పేస్ ఇస్తున్నాను. ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో స్పేస్ ఇస్తున్నాను, కామా. అప్పుడు థర్డ్ వన్ స్పేస్ వచ్చింది ఇక్కడ. సార్ నాకు ఇన్వర్టెడ్ కామాస్ ఇంకా ఎక్కువ స్పేస్ కావాలి. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి, రెండు సెల్స్ కలిపి ఒకే సెల్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి, కాంకాటినేట్. మరి ఆ కాంకాటినేట్ లో కూడా ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఆ కాంకాటినేట్ లో కూడా ఒకే సెల్ లో వచ్చినప్పుడు ఆ రెండు సెల్స్ మధ్య గ్యాప్ మనం ఇవ్వాలి అంటే ఏం చేస్తున్నాను, టెక్స్ట్ 1 ఏం చేస్తున్నాను ఇక్కడ నేను, టెక్స్ట్ 1 వచ్చేసరికి మనకు కావాల్సిన ఫంక్షన్ సెల్, టెక్స్ట్ 2 అనేది ఈ సెల్. కానీ టెక్స్ట్ 2 దగ్గర నేను ఏమిస్తున్నాను, ఒక బ్రాకెట్స్ లో స్పేస్ ఇస్తున్నాను. తర్వాత థర్డ్ టెక్స్ట్ 3 దగ్గరికి తీసుకుంటున్నాను. సో అప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది రాయండి. ప్రతి ఫంక్షన్ ఇంపార్టెంట్. trim ఫంక్షన్ ఏం చేస్తుంది, ద ఫంక్షన్స్ ఇన్ ద ఎక్సెల్ రిమూవ్స్ ఎక్స్ట్రా స్పేసెస్ ఫ్రమ్ టెక్స్ట్ లీవింగ్ ఓన్లీ ఎ సింగిల్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్. అలాగే ప్రాపర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ద ప్రాపర్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ క్యాపిటలైజ్ ఈచ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ అండ్ కన్వర్ట్స్ ఆల్ అదర్ లెటర్స్ టు లోయర్ కేస్. అప్పర్ కేస్ ఏం చేస్తుంది, ఇన్ ఎక్సెల్ ద అప్పర్ ఫంక్షన్ కన్వర్ట్స్ టెక్స్ట్ to all the uppercase letters, capital letters అని అర్థం. Lower, in Excel the lower function converts text to all the lowercase letters. Len, the len function in Excel counts the number of characters in a text string including spaces also. మన స్పేసెస్ ను కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. So left comment కానీ the function will return a specified number of left characters from the start of a given text string. అంటే మన లెఫ్ట్ స్ట్రింగ్ లో మనం ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తే అన్ని క్యారెక్టర్స్ ని చూపించింది. రైట్ సైడ్ కూడా మనం ఏం చేస్తున్నాము, ద ఫంక్షన్ విల్ రిటర్న్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రైట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఏ గివెన్ టెక్స్ట్ స్ట్రింగ్.
వీటిలో మన దిస్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ రిటర్న్స్ ఎ టెక్స్ట్ ఆఫ్ ఎ సర్టెన్ లెంత్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ నైదర్ ద లెఫ్ట్ మోస్ట్ నార్ ద రైట్ మోస్ట్. మిడ్ అనేది మనం ఏం చేస్తాం, లెఫ్ట్ రైట్ కాకుండా మిడిల్ లో ఉన్న టెక్స్ట్ ని మనం ఎన్ని క్యారెక్టర్స్ వైజ్ గా కావాలంటే స్టార్టింగ్ నెంబర్ నుంచి ఎండింగ్ నెంబర్ వరకు మనం మెన్షన్ చేసి ఆ డేటాని తీసుకుంటాం, ఆ టెక్స్ట్ లో ఉన్న డేటాని తీసుకుంటాం. కాంకాటినేట్ దిస్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ allows to merge text from multiple cells into one cell. ఇది ఒక సెల్ ఒక సెల్ 2 సెల్స్ 3 సెల్స్ కాదు, ఎన్ని సెల్స్ ని మనం మర్జ్ చేయాలంటే అన్ని సెల్స్ ని మనం మర్జ్ చేయొచ్చు. సో ఇది అలాగే సబ్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. సబ్స్టిట్యూట్ ఏం చేసేది, మనకి రీప్లేస్ ద ఓల్డ్ టెక్స్ట్ విత్ న్యూ టెక్స్ట్ ఎట్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ద టెక్స్ట్ సెల్. అంటే మనకు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ తీసుకోండి. మనం ఏదైనా సబ్స్టిట్యూట్ తీసుకునేటప్పుడు ఈక్వల్ సబ్స్టిట్యూట్. ఓకే, టెక్స్ట్ ఏంటి, ఇదే కదా, మల్టీమీడియా అండ్ యానిమేషన్ అనేది టెక్స్ట్. ఓకే, సో దీంట్లో ఓల్డ్ టెక్స్ట్ ఏంటి, కామా, ఇన్వర్టెడ్ కామర్స్, ఐ అనేది మనకున్న ఓల్డ్ టెక్స్ట్, కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కామా ఇచ్చి న్యూ టెక్స్ట్ ఏం కావాలి, ఐ దగ్గర నాకు ఏం కావాలి, ఈ కావాలి, ఐ దగ్గర ఈ కావాలి. ఓకే చేశాను. సో నాకు ఎక్కడైనా మెన్షన్ వచ్చిందా చూడండి, సేమ్ టెక్స్టే వస్తుంది. మల్టీమీడియా అండ్ యానిమేషన్ లో మల్టీమీడియా అండ్ యానిమేషన్ మాత్రమే వచ్చింది, కానీ ఎక్కడైనా మారిందా, ఐ ప్లేస్ లో ఈ రావాలి కదా, వచ్చిందా, ఐ ప్లేస్ లో ఈ రావాలి, వచ్చిందా, రాలే. ఎందుకు రాలేదు, మనకి ఇక్కడ ఐ ఎక్కడైనా క్యాపిటల్ ఉందా, కానీ మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఏం చేసింది, ఇక్కడ క్యాపిటల్ తీసుకుంది. సో మనం ఇక్కడ ఏం పెట్టాలి, ఐ ప్లేస్ ప్రతిదీ ఏమవుతుంది, ఈ అయిందా లేదా. సో కావాలంటే ఎగ్జాంపుల్ కింద మనం ఒక నిమిషం, సో ఇక్కడ ఏమవుతుంది, ఇలా తీసుకున్నప్పుడు అంతే కదా. ఎగ్జాంపుల్ లో మనం మల్టీమీడియా యానిమేషన్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ లో మనం ఏం చేస్తున్నాము, ఐని ఈ కింద కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఎవ్రీ ప్లేస్ లో ఏమవుతుంది, ఆ టెక్స్ట్ ఉన్న ప్రతి సెల్ లో ఐ ఉన్న ప్రతి చోట చేంజ్ అవుతుంది, దాన్ని సబ్స్టిట్యూట్ అంటారు. కొన్ని అడ్వాన్స్ ఎక్సెల్ ఫార్ములాస్ కూడా మిక్స్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ. ఓకేనా, బేసిక్ ఎక్సెల్ లో ఇవన్నీ రావు, అడ్వాన్స్ ఎక్సెల్ లో మనకి ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి అది కూడా ఇందులో యాడ్ చేస్తాం. మరి సబ్స్టిట్యూట్ విత్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ రన్ అయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ దగ్గర ఇది ఒకటి చేంజ్ చేస్తున్నాను, ఆన్సర్ కూడా చేంజ్ అయితే చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ లో సేమ్ తీసుకుంటున్నాను, సబ్స్టిట్యూట్ విత్ ఇన్స్టెన్స్ నెంబర్ అంటే రీప్లేస్ ద ఓల్డ్ టెక్స్ట్ విత్ న్యూ టెక్స్ట్ అట్ స్పెసిఫిక్ లొకేషన్ ఇన్ టెక్స్ట్ సెల్ విత్ ఏ సింగిల్ లెటర్. అంటే సో ఇక్కడ ఏమవుతుంది, కంప్లీట్ చేంజ్ అవుతుంది నాకు కదా, కంప్లీట్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా సబ్స్టిట్యూట్ లకి నేను ఏమిస్తున్నాను, క్యారెక్టర్ వైజ్ గా ఇస్తున్నాను, సెకండ్ క్యారెక్టర్ వైజ్ గా. సపోజ్ ఈక్వల్ సబ్స్టిట్యూట్ తీసుకొని నాకు ఇచ్చిన టెక్స్ట్ లో కామా, ఓల్డ్ టెక్స్ట్ ఏంటి మనకి ఐ, ఓకే, ఐ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, సెలెక్ట్ చేసుకొని కామా, న్యూ టెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈ తీసుకున్నాం, అదే కదా ఈ తీసుకున్నాం, కానీ ఇన్స్టెన్స్ నెంబర్ ఏంటి, సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ వన్ సెకండ్ వన్, ఇప్పుడు ఐ దగ్గర మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో చేంజ్ అవ్వాలా, సెకండ్ దాంట్లో చేంజ్ అవ్వాలా. సపోజ్ మన ప్రైమరీ ఏమవుతుంది, ఇక్కడ మల్టీమీడియాలో 1 2 3 4 ఇక్కడ ఐ ఉంది, అంటే ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ ఐ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. థర్డ్ క్యారెక్టర్ ఐ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఫోర్త్ దగ్గర ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే ఒక క్యారెక్టర్ లో మల్టిపుల్ టైమ్స్ ఒకే లెటర్ గానే రిపీట్ అవుతూ ఉంటే, ఓకే, దాంట్లో ఎక్కడ ఏ క్యారెక్టర్ ని మనం తీసుకోవాలనేది. సపోజ్ 4 టైమ్స్ ఉంది, వన్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం. సపోజ్ నాకు థర్డ్ టైం చేంజ్ అవ్వాలి, కామా 3, ఇన్స్టెన్స్ నెంబర్ ఏమి ఇచ్చాను, 3 ఇచ్చాను. ఓకే చేయండి. సో మల్టీమీడియా యానిమేషన్ అయి కదా.
సారీ స్మాల్ లెటర్ గా తీసుకునేది. మరి యానిమేషన్ లో కదా ఇక్కడ ఐ కామన్ గా ఉంది, సెకండ్ ఐ కామన్ గా ఉంది, థర్డ్ దగ్గర ఉండాల్సిన ఐ ఏమైంది, చేంజ్ అయింది. సో అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇన్స్టెన్స్ గా పర్టికులర్ లొకేషన్ లో పర్టికులర్ క్యారెక్టర్ ని చేంజ్ చేస్తాం. అది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏమవుతుంది, ఎవ్రీ ప్లేస్ లో అయ్యున్న ప్రతి చోట 4 ప్లేసెస్ లో చేంజ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడున్న 4 ప్లేసెస్ లో ఐ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ నాకేమవుతుంది అంటే సబ్స్టిట్యూట్ అనే ప్లేస్ లో ఐ అనే ప్లేస్ లో ఈ అనేది చేంజ్ అవుతుంది. కానీ పర్టికులర్ లొకేషన్ వైజ్ గా పర్టికులర్ ప్లేస్ లో మనకు పర్టికులర్ ఆ క్యారెక్టర్ లెంత్ ఎక్కడుందో ఆ పర్టికులర్ లెంత్ వైజ్ దగ్గర చేంజ్ అవుతుంది. సో దాన్నే ఇన్స్టెన్స్ అంటారు. రాసుకోండి. సో ఇక్కడ ఏముంది, 2 దగ్గర నేనేం చేస్తున్నా, ఇక్కడ 3 ఇస్తున్నాను. ఏదైతే ఇక్కడ కదా ఇది చేంజ్ అయింది కదా, ఇక్కడ చేంజ్ అయింది. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అదే ఫోర్త్ వన్ ఇస్తే ఇక్కడ చేంజ్ అయింది. దాన్ని సబ్స్టిట్యూట్ అంటారు. ఓకేనా. సో ఇది రీప్లేస్ ఏం చేసేది, సపోజ్ మనం రీప్లేస్ ఏం చేస్తున్నాం, పార్ట్ ఆఫ్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ విత్ అనదర్ టెక్స్ట్ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ విత్ మల్టిపుల్ లెటర్స్ స్పెసిఫైడ్. అంటే పర్టికులర్ గా ఇక్కడ ఒక క్యారెక్టర్ ని మాత్రమే మనం చేంజ్ చేస్తాం. కానీ అలా కాకుండా కొన్ని చోట్ల ఏం చేస్తున్నాం, మనం రీప్లేస్ చేస్తున్నాం నేమ్ ని. అది క్యారెక్టర్స్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇప్పుడు సపోజ్ మొబైల్ నెంబర్స్ చూడండి, క్రెడిట్ కార్డ్స్ చూడండి, ఎక్కడైనా సరే ఏం జరిగింది, మనకి లాస్ట్ ఆఫ్ 6 డిజిట్స్ మనకి ఎలా ఉంటాయి, ఇక్కడ ఎక్స్ వైజ్ గా వస్తాయి. లేదా మొబైల్ నెంబర్స్ చూడండి, ఎక్కడికి వెళ్ళిన డేటా ఎలా ఉంటుంది, మనకి లాస్ట్ లో కొన్ని లెటర్స్ అనేవి కనపడవు. పిన్ నెంబర్స్ చూడండి, పిన్ నెంబర్స్ దగ్గర కూడా లాస్ట్ లో మనకి ఎలా ఉంటాయి, ఇలా ఎక్స్ గా వస్తాయి. సో అంటే ఏం చేస్తాం మనం, కొంత డేటా అంటే ఒక లార్జ్ డేటా మనం ఏదైనా తీసుకుంటే ఇక్కడ, సో రీప్లేస్ దగ్గర ఏం చేస్తాం, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాము, క్యారెక్టర్స్ వైజ్ గా ఏం చేయాలి, సేమ్ కాన్సెప్ట్. ఈక్వల్ మనకున్న థింగ్ ఏంటి, రీప్లేస్. జస్ట్ రీప్లేస్ అనే టెక్స్ట్ తీసుకున్నాను, ఓల్డ్ టెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కామా. మనం ఓల్డ్ టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, అసలు ఏ క్యారెక్టర్ నుంచి ఏ క్యారెక్టర్ కావాలి. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి 6 క్యారెక్టర్ అంటే మనకి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 అంటే ఇక్కడ 6th క్యారెక్టర్ లేదా 8th క్యారెక్టర్ తీసుకోండి. 8th క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఎన్ని నెంబర్స్ మీకు కావాలి. మెయిల్ ఐడీస్ చూడండి, ఎక్కడైనా మెయిల్ ఐడీస్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ పర్టికులర్ సపోజ్ మొబైల్ నెంబరే తీసుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి వచ్చేసరికి రీప్లేస్ అని తీసుకున్నాం. రీప్లేస్ అని తీసుకోగానే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నెంబర్ ఏంటి, మనకి ఆల్మోస్ట్ 5th నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 5th నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి ఏమవ్వాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఆల్మోస్ట్ 6 క్యారెక్టర్స్ లేదా 5 క్యారెక్టర్స్ కావాలి. 10 నెంబర్స్ కదా ఉండేది. అంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కి వచ్చి తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎలా చూపించాలనుకుంటున్నాం, దాన్ని న్యూ టెక్స్ట్ కింద 5 క్యారెక్టర్స్ కదా ఇలా చూపిస్తాం. ఓకే, 5th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 6th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా అంతే కదా. ఇప్పుడు ప్రతి నెంబర్స్ అన్ని చోట్ల మనకు కనపడవు కదా, విజిబిలిటీ ఉండవు. అది మనకి ఎలా ఉంటాయి, సెక్యూరిటీ రీజన్స్ కోసం ఏంటంటే ఇలా ఎక్స్ఎక్సెస్ అని చెప్పేసి ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే అన్ని జీరోస్ కనిపిస్తాయి, సో కొన్ని చోట్ల అన్ని ఏ లెటర్స్ కనిపిస్తాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను నేను, ఈక్వల్ రీప్లేస్ టెక్స్ట్ తీసుకొని ఓల్డ్ టెక్స్ట్ కామా స్టార్ట్ నెంబర్ ఒక 5 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మిడిల్ లో అది కనపడకూడదు, లేదా ఇక్కడ ఎనీథింగ్ జస్ట్ ఇది ఒక మనకున్న థింగ్. ఈక్వల్ ఇదే డేటా తీసుకోండి, సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ టెక్స్ట్ తీసుకోండి. రీప్లేస్ టెక్స్ట్ తీసుకొని జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కామా ఇక్కడ ఎంత ఉంది, 5 లెటర్స్ ఉంది. సో 5 కామా. ఓకే, మళ్ళీ ఎన్ని లెటర్స్ కావాలి, 1 2 3 4 5 జస్ట్ ఒక 6 తీసుకోండి. ఓకే, 7 తీసుకోండి. 7 తీసుకుంటే ఆటోమేటిక్ గా నాకు ఏం కావాలి, అక్కడ ఇలా తీసుకుంటాం. సో క్లోజ్ చేసి కామర్స్ మిస్ అయ్యాయి కదా. ఇలా మనకు కావాల్సిన మెయిల్ ఐడీస్ కానీ, మనకు కావాల్సిన క్యారెక్టర్స్ కానీ, మనకు కావాల్సిన టెక్స్ట్ కానీ ఈ విధంగా మనం ఏం చేస్తాము, రీప్లేస్ చేస్తాము. జస్ట్ ఒక నెంబర్ తీసుకోండి, నెంబర్ ఆర్ ఎనీ మెయిల్ ఐడి, లైక్ జస్ట్ ఒక మెయిల్ ఐడి తీసుకోండి.
ఓకే, మెయిల్ ఐడి ఎగ్జాంపులే రాయండి సరిపోతుంది. మీకు ఒక ఐడియా కోసం ఫ్రెండ్స్ అంతే. అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ మీ మెయిల్ ఐడీస్ రాసుకోండి సరిపోతుంది. సర్చ్ ఏం చేస్తామంటే సర్చ్ ద టెక్స్ట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ ద సెలెక్టెడ్ సెల్. ఓకే, సపోజ్ నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఉంది ఒక నేమ్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఒక నేమ్ తీసుకున్నాను. ఇక్కడ పర్టికులర్ గా ఒక దాన్ని నేను సర్చ్ చేయాలి అంటే ప్రైమరీ కింద మనకి ఏం సర్చ్ చేస్తున్నాం అనేది కీవర్డ్ అని తెలిసింది. ఈ నేమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే దీంట్లో మల్టిపుల్ టైమ్స్ ఒకే లెటర్ రిపీట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏ రిపీట్ అవుతుంది, లేదా ఇక్కడ ఎం రిపీట్ అవుతుంది, ఇక్కడ ఎం రిపీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎం రిపీట్ అవుతుంది, ఇక్కడ ఐ రిపీట్ అవుతుంది, ఇక్కడ 4 టైమ్స్ ఐ అనేది రిపీట్ అవుతుంది. సో 4 టైమ్స్ ఐ అనేది రిపీట్ అవుతుంది కదా ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ నాకున్న ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈక్వల్ సర్చ్ అనే ఒక ఫంక్షన్ కి తీసుకున్నాను. ఫైండ్ టెక్స్ట్, వేరే టెక్స్ట్ చేయాలి మనం, ఐని తీసుకోవాలి. ఓకే, సో ఐని తీసుకున్నాను, కామా విత్ ఇన్ ద టెక్స్ట్. ఏ టెక్స్ట్ లో తీసుకుంటున్నాను? ఈ టెక్స్ట్ లో తీసుకుంటున్నాను. సో ప్రైమరీ ఏమవుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ తీసుకుంటే రాదా? ఇట్స్ ఎ కేస్ సెన్సిటివ్. అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఐ క్యాపిటల్ తీసుకున్నా నార్మల్ తీసుకున్నా వచ్చింది. ఓకే, సర్చ్ కీలో ఈక్వల్ సర్చ్ ఫంక్షన్ తీసుకున్నాను. ఫైండ్ టెక్స్ట్, నాకున్న టెక్స్ట్ లోంచి ఏ లెటర్ ని ఫైండ్ చేయాలి. సో ఒక లెటర్ ని ఫైండ్ చేశాను, ఐ అనే లెటర్ ని ఫైండ్ చేసి కామా ఇచ్చి విత్ ఇన్ ద టెక్స్ట్. ఏ టెక్స్ట్ నుంచి దాన్ని ఫైండ్ చేయాలి? ఇక్కడ ఉన్న టెక్స్ట్ నుంచి ఫైండ్ చేస్తున్నాను. క్లోజ్. సో ఐ అనేది ఎక్కడ ఉంది? 1 2 3 4 5 ఇక్కడే కదా ఉంది. క్లియర్ కదా సార్? నాకు పర్టికులర్ గా ఒక లొకేషన్ దగ్గర ఉన్న ఐని మాత్రమే మనం పిక్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు ఇదేంది 5th ప్రైమరీ 5 తీసుకుంది అంటే ఫస్ట్ లెటర్ ఏంటంటే ఫస్ట్ ఐ ఎక్కడ ఉంది? 5 లెటర్ లో ఉంది కాబట్టి ఓకే తీసుకుంది. నాకు వెంటనే ఇక్కడ ఎక్కడుంది? 5 6 7 8 9 దగ్గర ఐ ఉంది. మళ్ళీ ఇక్కడే కదా, ఇక్కడ ఐ ఉందంటే ఇది 9th లెటర్. సో పలానా క్యారెక్టర్ మనం లొకేషన్ వైజ్ గా ప్లేస్ వైజ్ గా సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ ని తీసుకోవాలి అంటే లొకేషన్ వైజ్ గా మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ సర్చ్ తీసుకొని ఐ తీసుకున్నాను. ఓకే, సో సర్చ్ తీసుకున్నాను, ఐ తీసుకున్నాను, కామా విత్ ఇన్ ద టెక్స్ట్ కామా స్టార్ట్ నెంబర్. ఇక్కడ ఏమిస్తుంది? స్టార్ట్ నెంబర్. మరి స్టార్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి? సో జనరల్ గా మనం ఏమి ఇవ్వకపోతేనే ప్రైమరీ 5 తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఐనే తీసుకుంటుంది. ఫస్ట్ లెటర్ లో ఐ ఎక్కడ ఉంది? 5th నెంబర్ దగ్గర ఉంది కాబట్టి ఓకే ఇక్కడ జనరల్ గా తీసుకుంటుంది. అలా కాకుండా నేను 6 అని ఇస్తున్నాను అంటే 6 తర్వాత 5 దగ్గర ఆల్రెడీ ఉంది కదా. సో 6th తర్వాత ఏ నెంబర్ ఫస్ట్ ఏది ఫస్ట్ ఐ వస్తే ఆ ఐని తీసుకునేది. 9 వచ్చిందా? ఓకే, సో ఈ విధంగా ఉండిద్ది. సెలెక్ట్ చేసుకో. సర్చ్ అనేది ఇలా ఉంటాయి. సర్చ్ ఫంక్షన్ విల్ యూస్ కంప్లీట్ సింటాక్స్ విత్ స్టార్ట్ నెంబర్ రైటింగ్ మాన్యువల్లీ. మనం మాన్యువల్ గా ఒక లొకేషన్ ఎక్కడ పర్టికులర్ గా కావాలో ఆ స్టార్ట్ నెంబర్ నే తీసుకుంటున్నాం రాసుకుంటాం సర్చ్ కి. సర్చ్ ఫంక్షన్ ఫైండ్. సో ఫైండ్ ఏం చేసేది అంటే ఇట్స్ ఎ కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చినా తీసుకుంది కదా. సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఫైండ్ చేశాను. సపోజ్ దీంట్లోనే ఒక నేమ్ తీసుకున్నాను, ఫైండ్ చేశాను. ఫైండ్ చేసినప్పుడు జస్ట్ ఫైండ్. సో ఫైండ్ తీసుకుంటే ఫైండ్ టెక్స్ట్ ఏంటి? నాకు దీంట్లో ఏ తీసుకోవాలి. ఏం చేశాను? క్యాపిటల్ పెట్టాను. ఏం చేశాను? క్యాపిటల్. సెలెక్ట్ చేసుకొని విత్ ఇన్ ద టెక్స్ట్ ఏమొస్తుంది వాల్యూ? ఏదైనా ఒక క్యారెక్టర్ ని అంటే ఒక వర్డ్ లో ఒక సెంటెన్స్ లో ఒక క్యారెక్టర్ ని మనం ఫైండ్ చేయాలి అంటే కంపల్సరీ ఆ టెక్స్ట్ లో మనం ఇస్తున్న కేస్ సెన్సిటివ్ అనేది చెక్ చేయాలి. అది క్యాపిటల్ లెటర్ లో ఉందా,
స్మాల్ లెటర్ లో ఉందా అని. కంపల్సరీ ఇక్కడేంటి ఇది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఎలా ఉన్నా తీసుకుంటుంది. కానీ ఇక్కడేంటి పర్టికులర్ గా ఫైండ్ లో కంపల్సరీ లెటర్ ఇస్తేనే తీసుకుంది, అంతే కదా. లెటర్ ఎన్నో లెటర్ అది సెకండ్ లెటర్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. సో అలా కాకుండా నాకు ఎస్ కావాలి అంటే సో ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈక్వల్ ఫైండ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఫైండ్ అనే ఆప్షన్ లో పర్టికులర్ గా మనకు కావాల్సిన లెటర్ ని ఇన్వర్టెడ్ కామర్స్ లో నాకు కావాల్సిన లెటర్ ని తీసుకున్నాను. సో ఆ లెటర్ ఇన్ కేస్ నేను క్యాపిటల్ లెటర్ పెడితే అది ఆటోమేటిక్ ఏం చేసింది, కండిషన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకున్న క్యారెక్టర్స్ లో అది స్మాల్ లెటర్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం స్మాల్ లెటర్ ని తీసుకుంటేనే ఆ నెంబర్ అంటే ఆ క్యారెక్టర్ ఎన్నో నెంబర్ కింద క్యాలిక్యులేట్ అనేది ఇక్కడ చూపించింది. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నాను. ఫైండ్ ఇట్స్ a case sensitive function. Before use this function, please check in the cell text is capital or small letters. రాసుకో. ఓకే, సో రిపీట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, నా దగ్గర ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి. సపోజ్ ఏదైనా తీసుకొని ఇక్కడ రిపీట్ చేసేటప్పుడు ఫంక్షన్ తీసుకోండి. మనం ఒక క్యారెక్టర్ ని తీసుకొని రిపీట్ ద ఎనీథింగ్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ టెక్స్ట్, అంటే ఏదైనా సరే ఒక స్పెషల్ క్యారెక్టర్స్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా సరే మనం ఏం చేయొచ్చు, రిపీట్ చేయొచ్చు. సపోజ్ ఈక్వల్ మనకు రిపీట్ కి ఫంక్షన్ ఏంటి, ఆర్ఈపిటి రిపీట్ ఫంక్షన్. టెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి ముందు. సో ఇన్వర్టెడ్ కామర్స్ లో నాకు ఏదైనా ఒక టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేమ్ తీసుకోండి. ఓకే, క్యారెక్టర్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఫంక్షన్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అండ్ సింబల్ తో ఇన్వర్టెడ్ కామర్స్ తీసుకున్నాం, అంటే డివైడ్ చేయడానికి స్పేసింగ్స్ కోసం. లేదా స్పేసింగ్స్ వద్దు అనుకుంటే ఎన్ని టైమ్స్ కావాలి, నాకు ఒక 5 టైమ్స్ కావాలి. సింపుల్ ఎగ్జాంపుల్, జస్ట్ ఆర్ఈపిటి రిపీట్. ఓకే, సో ఆర్ఈపిటి రిపీట్ తీసుకోండి. మనకు కావాల్సిన క్యారెక్టర్స్ తీసుకొని మనకు కావాల్సిన నేమ్ ఇవ్వండి. నేమ్ తీసుకున్న తర్వాత అది ఎన్ని టైమ్స్ కావాలనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో మెన్షన్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇలా వచ్చింది. సో వాటి మధ్య స్పేసెస్ కావాలి అంటే అండ్ సింబల్ తీసుకోండి. నేమ్ తీసుకొని దాని ఫంక్షన్ క్లోజ్ చేయండి. కామా ఎన్ని టైమ్స్ కావాలనేది అన్ని టైమ్స్ ఇవ్వండి, క్లోజ్ చేయండి. వాటి మధ్య గ్యాప్ కావాలి అంటే ఈక్వల్ జస్ట్ డబల్ క్లిక్. ఇక్కడ అండ్ అనే సింబల్ సింటాక్స్ ఏం చేసింది మనకి ఆ నెక్స్ట్ క్యారెక్టర్ కి మూవ్ చేసింది. సో మూవ్ చేసుకొని వాటి మధ్య గ్యాప్ ని క్రియేట్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్ ని తీసుకునేది. ఇన్వర్టెడ్ కామర్స్ లో మనం ఏం చేస్తున్నాం, స్పేసెస్ ఇస్తాం. ఎన్ని స్పేసెస్ కావాలో అన్ని స్పేసెస్ ఇస్తే వాటి మధ్య అంత గ్యాప్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇది మనకున్న రిపీట్ ఫంక్షన్. రాసుకోండి. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.